అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పులిపిల్ల సమస్య తగ్గాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక చర్మ సమస్య ఈ పులిపిర్లు. ఈ పులిపిర్లు నువ్వు గింజ ప్రమాణం నుంచి కాబోలు శనగ్గింజ ప్రమాణం వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏ ప్రమాణంలో కూడా ఈ పులిపిర్లు ఉండవచ్చు. అట్లే ఈ పులిపిర్లను గిల్లడము లేదా కట్ చేయడం వల్ల రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఆ రక్తస్రావం అయినటువంటి ప్రాంతం మిగతా ప్రాంతాల్లో ఆ రక్తస్రావం అవుతే అక్కడ కూడా మళ్ళా వైరస్ ఉధృతి చెంది పులిపిర్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది స్థూలంగా పులిపిర్ల గురించి మీకందరికీ ఒక అవగాహన. వైరస్ వల్ల సంక్రమించేటువంటి వ్యాధిని కూడా తెలుసుకున్నాం కదా. మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే చాలా వరకు సర్వసాధారణంగా ఈ సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకోగలిగితే పులిపిర్ల సమస్య రాకుండా ఉంటుంది. ఉన్న సమస్య కూడా త్వరగా తగ్గిపోయి భవిష్యత్తులో మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ పులిపిర్లకు సంబంధించి వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని ఆ యొక్క సమస్య రాకుండాను, ఉన్న సమస్య తగ్గేందుకు, భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఉండేందుకు కడుపులోకి ఔషధాన్ని చెప్తాను చూడండి. ఆ ఔషధం తయారు చేసుకునేందుకు రెండు పదార్థాలు కావాలి. ఏం పదార్థాలు అంటే మొదటిది చూస్తున్నారు కదా, ఆవు నెయ్యి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 1 పావు కిలో తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 1 పావు కిలో. అలాగే రెండవ పదార్థం మిరియాలు. ఈ మిరియాలు మనకందరికీ తెలిసినటువంటి ఆహార ద్రవ్యమే కదా, వంటింటి ద్రవ్యమే కదా. ఈ మిరియాలని దూరగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని 50 గ్రాములు మిరియాల పొడి తీసుకోండి. ఈ రెండే. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 250 మిల్లీలీటర్లు అంటే పావు కిలో ఆవు నెయ్యిని వేడి చేసి కాచి బాగా కరిగిపోయిన తర్వాత 50 గ్రాములు మిరియాల పొడి దించిన తర్వాత వేసేయండి. అంటే పొయ్యి మీద పెట్టేసేసి ఆవు నెయ్యిని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ పాత్రను కిందికి దించి 50 గ్రాములు మిరియాల పొడి వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఔషధం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని సేవించి కొద్దిగా గోరువెచ్చని నీళ్లు సేవిస్తుండాలి. లేని పక్షంలో మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు కూడా సేవించవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి. అలాగే మరొక ఔషధం దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే రాత్రిపూట 100 లేదా 200 మిల్లీలీటర్ల నీళ్ళని ఒక రాగి పాత్రలో తీసుకోండి. అంటే ఒక రాగి పాత్రలో 100 లేదా 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు 8 నుంచి 10 వరకు వేసేయండి. ఉదయం పూట ఆ యొక్క తులసి ఆకులు నమిలి మింగేసి మిగిలినటువంటి నీళ్లు తాగుతూ ఉండండి. ఈ విధంగా ఉదయం పూట తులసి ఆకులు వేసినటువంటి రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లు తాగాలి, రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లు తాగాలి ఉదయం పూట. రాత్రి పడుకునేటప్పుడు మిరియాల పొడి, ఆవు నెయ్యి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక పూట ఒక ఔషధము, ఒక పూట మరొక ఔషధాన్ని సేవించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా దృఢపడుతుంది. మరి పైపూత మందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది పసుపు కొమ్ముల నుంచి తయారు చేసుకున్నటువంటి పసుపు పొడి. చూస్తున్నారు కదా, మనకన్నీ తెలిసినటువంటివి పసుపు పొడి. రెండవది తాంబూలంలో వేసుకునేటువంటి సున్నం. పసుపు పొడి, తాంబూలంలో వేసుకునేటువంటి సున్నము. మూడవది వంట సోడా. దీన్నే కొన్ని ప్రాంతాల్లో సోడా పొడి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. వంటలకు ఉపయోగించేటువంటి ఈ యొక్క ఔషధం, ఆహార ద్రవ్యం వంట సోడా లేదా సోడా పొడి. ఈ 3 ఔషధాలలో మనం ఔషధాన్ని తయారు చేసుకోవాలి, మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ 3 పదార్థాలతో మనం ఔషధ మిశ్రితాన్ని తయారు చేసుకొని పైపూత మందుగా వాడుకోవాలి.
తగినంత, అంటే ఉదాహరణకు మీకు ఎంత అవసరమైతే ఎంత పసుపు పొడి తీసుకోండి, దానికి సమానంగా సున్నం తీసుకోండి, దానికి సమానంగా వంట సోడా తీసుకోండి. అన్నీ సమానంగా, కొద్దిగా హెచ్చు తగ్గులైనా పర్వాలేదు అనమాట. ఈ 3 బాగా కలిపేసి తయారైనటువంటి ఆ యొక్క ఔషధాన్ని పులిపిరి ఎక్కడ ఉందో ఆ భాగంలో పట్టించేసేయండి. అంటే ఇప్పుడు ఈ టూత్ పిక్స్ కానీ ఇలాంటి పుల్లలు ఉంటాయి కదా, అలాంటి పుల్లతో ఆ యొక్క ఔషధాన్ని తీసుకొని పులిపిరి ఉన్నటువంటి భాగంలో పట్టించేసేయండి. ఈ విధంగా వీలైనంత వరకు పక్క భాగాలకు తరగకుండా చూడండి. ఒకవేళ తగిలిన వెంటనే తుడిచేసేయండి. 2 రోజులు 3 రోజుల కంటే కూడా ఎక్కువ అవసరం ఉండదు. జనరల్గా ఒక్కరోజు తప్పితే 2 రోజులకే ఆ పులిపిరి మాడిపోయి క్రమక్రమంగా ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పులిపిరి మరీ పెద్దగా ఉన్నా, ఎక్కువగా లావుగా ఉన్నా, అలాంటి పరిస్థితులు అయితే 3 రోజులు లేదా 4 రోజుల వరకు కూడా అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి పులిపిరి ఎప్పుడైతే ఆ విధంగా నల్లగా మాడిపోయి ఆ యొక్క పరిస్థితి ఉంటుందో అప్పుడు మనం ఔషధం కూడా వాడవలసినటువంటి అవసరం ఉండదన్నమాట. సర్వసాధారణంగా 1 రోజు నుంచి 4 రోజుల లోపలనే ఈ యొక్క ఔషధ ప్రభావం చూపించి కంప్లీట్గా పులిపిర్లు రాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ పులిపిరి రాలినటువంటి ప్రదేశంలో ఏదైనా కొంచెం మంట ఉన్నా, కొంచెం పుండులు అనిపిస్తే కొబ్బరి నూనె ఉదయం సాయంత్రం అప్లై చేస్తే అది మానిపోతుంది అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాలను వాడుకోవడం వల్ల ఉన్నటువంటి పులిపిర్లు తగ్గిపోతాయి. మరలా భవిష్యత్తులో చర్మం మీద పులిపిర్లు రాకుండా కూడా ఉంటాయి. మరి ఈ యొక్క ఔషధాన్ని మాత్రం ముఖ్యంగా పైపూత మందుకు వాడేటువంటి ఔషధాన్ని మాత్రం కంటి చుట్టూ, కంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పట్టించకుండా వైద్యుల సలహా తీసుకొని మరి ఈ ఔషధం కానీ లేక వేరే ఔషధం కానీ వైద్యుల యొక్క ప్రమేయంతోనే ఆ యొక్క ఔషధాన్ని వాడుకోండి. కడుపులోకి వాడేటువంటి ఔషధం అయితే మీరు వాడుకోవచ్చు. కానీ మరి పైపూత మందుగా ముఖ్యంగా కంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ పులిపిర్లకు మాత్రం ఇది వాడడం క్షేమదాయకం కాదు. వైద్యుల పర్యవేక్షణలో మరి వైద్యుల సలహా మేరకు అవసరాన్ని బట్టి వాడుకోండి. చూశారు కదా, ఈ కార్యక్రమంలో పులిపిర్లు సమస్య తగ్గేందుకు ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.